చెప్పరా స్పీడ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయి అసలు ఈ వీడియోలో ఏముండబోతుందో చెప్తారా స్పీడ్గా. ఈ వీడియోలో జస్ట్ సింపుల్గా హ్యాబిట్స్ అనమాట, రిచ్ పీపుల్ పాటించే హ్యాబిట్స్ ఏంటి అనేది చూద్దాం. చెప్పుకుంటూ వెళ్ళిపో స్పీడ్గా. అందులో ఫస్ట్ది ఇంప్లిమెంటింగ్ ఎఫెక్టివ్ డైలీ రొటీన్స్ చూద్దాం. యాడ్ బాల్ చేసే కుదరదు దీని మీద ఏట్రా మళ్ళీ నువ్వు. సింపుల్గా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ది ఏంటంటే గోల్స్ పెట్టుకోవాలి, క్లియర్ గోల్స్ పెట్టుకోవాలి. ఏం నువ్వు అచీవ్ చేయాలనుకుంటున్నావు దాని గురించి. లేదా ఒక పేపర్లో రాసుకుంటాను, లేదా ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటి అన్న ఒక పేపర్లో రాసుకోవాలి, అంతే కదా. అంతే అనమాట. నెక్స్ట్ ఏంటంటే షెడ్యూల్ చేసుకుంటావు, ఈ టైంకి నేను ఈ గోల్స్ సంబంధించిన దాని గురించి నేను వర్క్ చేయాలి అని. లేరా అర్థమైందా లేరా. నెక్స్ట్ ఏంటంటే ప్రయారిటైజ్ టాస్క్ అనమాట. ఏంటది సింపుల్, నువ్వు ఇందాక చెప్పావు కదా, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ నాన్ ఇంపార్టెంట్ అని 4 పెట్టుకొని నువ్వు చేసుకుంటావు. ఏది నీకు ఇంపార్టెంట్ అని రాసుకుంటావు, అన్ఇంపార్టెంట్ రాసుకుంటావు, వెరీ ఇంపార్టెంట్ ఏంటో అవి రాసుకుంటావు. ఒకలా వర్క్లన్నీ రాసుకొని చేసుకోవాలంటావు, అంతే కదా. అంతే అనమాట. ఒక రొటీన్ పెట్టుకుంటావు, డిస్ట్రాక్షన్స్ అనేవి మినిమైజ్ చేస్తావు. ఇవన్నీ తెలిసినవి కదా అన్నీ కానీ తెలిసినవి కదా. సింపుల్ అంటే డిస్ట్రాక్షన్స్ దూరంగా పెడుతూ నీట్గా ఉంచుకుంటూ ఇల్లంతా బ్రేక్స్ తీసుకుంటావు. ఒక అరగంట వర్క్ చేసి 10 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ అరగంట వర్క్ చేసి 10 minutes బ్రేక్ తీసుకున్నావు. ఓకే లేరా అర్థమైంది లేరా. అలాగే బ్రేక్ తీసుకొని ఉంటావు, రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటావు. నేను ఈరోజు చక్కగా చేశానా లేదా, ఒకవేళ చేస్తే నేను చేయకుంటే నేను ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, చేస్తే నువ్వు సెలబ్రేట్ చేసుకోవడం అలాంటివి. అర్థమైందిలేరా బాబు, అర్థమైందిలేరా. ఏం తప్పు ఈరోజు నేను చేస్తే రేపటి నుంచి ఆ తప్పు చేయకూడదు అని అనుకోని, అంతే కదా. అర్థమైందిలేరా బాబు. ఇంకొన్ని హ్యాబిట్స్ మనం చూద్దాం, అసలు రిచ్ పీపుల్ ఏం చేస్తారని. చెప్పరా. నెక్స్ట్ ఏంటంటే రిచ్ పీపుల్ చేసేది ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్స్, తెలుసు కదా, ఇందా చెప్పా కదరా ఫస్ట్ వీడియోలో. అదే ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఓకేలే. నెక్స్ట్ ఏంటంటే డిసిప్లిన్ ఉంటుంది అనమాట. ఏం మాట్లాడుతున్నా డిసిప్లిన్, అయినా స్కూల్ ఏట్రా నువ్వు. మనం ఉండాలి డిసిప్లిన్ అనేది, ఎంత ఉంటే అంత సక్సెస్ అవుతాం మనం, అర్థమైంది కదా. అసలు డిసిప్లిన్ అసలు అంటే నువ్వు ఈరోజు గోల్ పెట్టుకున్నావు అంటే వెంటనే చేసేయాలన్నమాట, రేపు చేద్దాంలే అనుకోకూడదు. ఎలా అవుతుంది అలాగా, చాలాసార్లు అనుకుంటాం రా ఈరోజు ఈ వర్క్ చేయాలని, చేయలేకపోతుంటాం కదరా. అందుకే కదరా మనం కోర్స్ చేసాం కదా, చాలా కోర్సులు చేసాం. బికమ్ హీరో ఆఫ్ ప్రొడక్టివిటీ చాలా కోర్సులు చేసి ఒకసారి మన ఛానల్లో చూస్తే నీకు అర్థమైపోతుంది. ఓకేలేరా చెప్పొచ్చారా బాబు. అలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా చూస్తే హెల్త్ మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు. అవునా, హెల్త్ మీద ఫోకస్ చేస్తారా? అవును, రిచ్ పీపుల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తారు. జిమ్కి వెళ్తారు, ఫుడ్ బాగా మంచి డైట్ తీసుకుంటారు. ఓకే అర్థమైందిలేరా. మరి ఆ హెల్త్ గురించి చెప్పరా, మరి ఎక్సర్సైజ్ రేటు చెప్పు. మరి మనం కోర్స్ చేసాం కదా బికమ్ బూస్ట్ అనేసి. అలా కోర్స్ చూడమంటావు, అర్థమైందిలే. నెక్స్ట్ ఏంటంటే రిస్క్స్ తీసుకుంటారనమాట. ఫస్ట్ తెలిసింది కదా అది, రిస్క్స్ తీసుకుంటారనమాట. అలాగే అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అలాంటివి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫైనాన్షియల్గా వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, రిచ్ పీపుల్ ఏ చోట ఇన్వెస్ట్ చేస్తారు అవన్నీ మనం చూద్దాం. ఓకేలేరా. నెక్స్ట్ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే నెట్వర్క్ని బిల్డ్ చేస్తారనమాట. నెట్వర్క్ని బిల్డ్ చేస్తారు. ఎలాగంటే ప్రొఫెషనల్ పీపుల్తో పర్సనల్ పీపుల్తో రిలేషన్షిప్స్ అనేవి పెంచుకుంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేలేరా అర్థమైందిలేరా. మరి రిలేషన్షిప్ ఉంటే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేసేవారు అవుతారు, వాళ్ళకి మనం హెల్ప్ చేసేవాళ్ళు అవుతాం. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్, అది కదా చెప్పాలనుకుంటున్నాం. అంతే అనమాట. దానికి మనకి ఉపయోగం ఉంటుంది, వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేలేరా బాబు. నెక్స్ట్ ఏంటంటే లైవ్ బిలో దేర్ మీల్స్. ఏట్రా నువ్వు ఆపరా, నువ్వు ఓకేలేరా, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చేలేరా, ఆపరా ఎప్పుడు ఇంగ్లీష్లో చెప్పుకుంటా అలాగా. సింపుల్ రా. దానికి అర్థం ఏంటంటే ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేయడం కన్నా కొద్దిగా డబ్బులు స్పెండ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అని అనుకుంటారు వాళ్ళు. ఓకేలేరా తెలిసింది కదా ఇది. అంటే రిచ్ పీపుల్ మనం ఏమనుకుంటాం అంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు, చాలా చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అనుకుంటాం. మరి అలా కాదు, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు కరెక్టే, కానీ ఎక్కువ సేవ్ కూడా చేసుకుంటారు వాళ్ళు. అర్థమైంది లేదా. సేవ్ చేసినవన్నీ ఇన్వెస్ట్ చేస్తారు అంటాం, అంతే కదా. అంతే. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో అవన్నీ చూద్దాం. ఓకేలేరా బాబు. అలాగే వాళ్ళు డైలీ హ్యాబిట్స్ ఫామ్ చేసుకుంటారు, మార్నింగ్ రొటీన్ ఫామ్ చేసుకుంటారు, అలాగే కీ యాక్టివిటీస్ ఫామ్ చేసుకుంటారు. ఇంపార్టెంట్ టాక్స్ మనం ఫస్ట్ వీడియోలో చూసినట్టు, సెకండ్ వీడియోలో చూసినట్టు. అలాగే టైం టేబుల్ రాసుకుంటారు, రివ్యూ చేసుకుంటారు, మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ నేర్చుకుంటారు. సరేలేరా బాబు. తర్వాత వాళ్ళు ఏదైనా కరెక్ట్గా ఈరోజు చేస్తే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఈరోజు చక్కగా వర్క్ చేశానని. అంతే. అలా కన్సిస్టెంట్గా చేస్తారనమాట. ఒకరోజు చేసేది లేకుండా కన్సిస్టెంట్గా డిసిప్లిన్లో చేస్తారు. ఎన్నిసార్లు చెప్తారా బాబు నీ డిసిప్లిన్ తగలయ్యేసరేలేరా. అంతే వీడియోకి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కోర్సెస్ ఇంకా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.